N24 న్యూస్. పేదలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. సోలార్ ప్యానెల్స్ ఇంటిపై ఏర్పాటు చేసుకోవడం ద్వారా కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. సోలార్ ప్యానెల్స్ ద్వారా వచ్చే విద్యుత్ ను మీ ఇంటికి వినియోగించుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ సౌకర్యం కూడా కల్పిస్తోంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం మరో పథకం కూడా అమలు చేస్తోంది. అదే పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. గత ఏడాది ఈ స్కీమ్ కేంద్రం ప్రవేశపెట్టింది. అసలు ఈ పథకం ఏంటి, ఎలా లబ్ధి పొందాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేదలకు ఉచిత విద్యుత్ అందించేందుకు గత ఏడాదిలో ఒక పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలు ఉచితంగా విద్యుత్ సౌకర్యం పొందవచ్చు. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని ఉచిత విద్యుత్ పొందవచ్చు. పేదలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. సోలార్ ప్యానెల్స్ ఇంటిపై ఏర్పాటు చేసుకోవడం ద్వారా కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. సోలార్ ప్యానెల్స్ ద్వారా వచ్చే విద్యుత్ ను మీ ఇంటికి వినియోగించుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ సౌకర్యం కూడా కల్పిస్తోంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం మరో పథకం కూడా అమలు చేస్తోంది. అది పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. గత ఏడాది ఈ స్కీమ్ కేంద్రం ప్రవేశపెట్టింది. అసలు ఈ పథకం ఏంటి, ఎలా లబ్ధి పొందాలి అనే విషయాలు తెలుసుకుందాం. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై తాజాగా ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన చేశారు. ఈ స్కీమ్ ద్వారా 200 యూనిట్లు కాదని 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ పథకం ద్వారా డిసెంబర్ నాటికి 75 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామంటూ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 25 లక్షల ఇళ్లకు బిగించామని 2026 డిసెంబర్ నాటికి మొత్తం 75 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఈ స్కీమ్ ద్వారా ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ పవర్ ఏర్పాటు చేస్తామన్నారు. 1 కోటి ఇళ్లకు ఈ సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 2024 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ స్కీమ్ అమలు కోసం ఇప్పటి వరకు 75,000 కోట్లు కేటాయించింది. 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్రం 60% వరకు రాయితీ సౌకర్యం కల్పిస్తుండగా 2 నుంచి 3 కిలోవాట్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే 40% సబ్సిడీ ఇస్తోంది. ఇక 1 కిలో వాటర్ ప్యానెల్స్ అయితే 30,000 సబ్సిడీ ఇస్తోంది. 3 కిలోవాట్ కంటే ఎక్కువ ఉంటే 78,000 వరకు రాయితీ ఇస్తోంది. పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. గ్రూప్ హౌసింగ్ సొసైటీ రెసిడెన్షియల్ వినియోగదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోర్టల్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో వర్షాలు కురవనున్నాయి. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా మొత్తం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో వర్షాలు కురవనున్నాయి. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాల మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా మొత్తం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోఫో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వేస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్ యానం, రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గాలులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం కనబడుతోంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కనబడుతోంది. రేపు ఎల్లుండి ఏపీలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు కోస్తా, ఆంధ్రప్రదేశ్ యానం,
రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేకుండానే కొంచెం తగ్గే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జూన్ 5 తేదీ 2026 నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి ప్రయాణం 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 60 డిగ్రీల తూర్పు రేఖాంశం, 13.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 65 డిగ్రీల తూర్పు రేఖాంశం, 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 70 డిగ్రీల తూర్పు రేఖాంశం, మంగళూరు, ఉదగమండలం, కొడైకెనాల్, తుత్తుకూడి 8.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79 డిగ్రీల తూర్పు రేఖాంశం, 11 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 83 డిగ్రీల తూర్పు రేఖాంశం, 14.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 87 డిగ్రీల తూర్పు రేఖాంశం, 17.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 90 డిగ్రీల తూర్పు రేఖాంశం, 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 93 డిగ్రీల తూర్పు రేఖాంశం మరియు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 95 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో కూడా రాబోయే 3 రోజుల పాటు వానలు పడనున్నాయి. మరాఠ్వాడా నుండి కొంకణ్, గోవా మీదుగా నైరుతి అరేబియా సముద్రం వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి బలహీనపడుతోంది. దక్షిణ తెలంగాణ, దాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ యానం పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు ఉదయం 5:30 బలహీనపడింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఒక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న 4 రోజుల్లో క్రమంగా 2 నుండి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 40 నుండి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర ప్రమాదం ఉందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ విషయంలో 7/4/2026 నాడు లేఖ రూపంలో బీఆర్ఎస్ చేసిన హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అందువల్లే నేడు పంపులు దెబ్బతిని కాళేశ్వరం, దేవతుల ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం చెందారన్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర ప్రమాదం ఉందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఫ్లోర్ డిప్యూటీ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ విషయంలో 7/4/2026 నాడు లేఖ రూపంలో బీఆర్ఎస్ చేసిన హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అందువల్లే నేడు పంపులు దెబ్బతిని కాళేశ్వరం, దేవదుల ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం చెందారన్నారు. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ గరిష్ట స్థాయికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ 74% వినియోగిస్తే తెలంగాణ 25%కే పరిమితమైందని పేర్కొన్నారు. రైతులు తాగునీటి అవసరాలు, పరిశ్రమల భవిష్యత్తు ప్రమాదంలో పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సోలార్ ఆధారిత విద్యుత్ విధానాలతో సాగునీటి రంగానికి ముప్పు ఉందని హెచ్చరించారు. అందుకే రైతు డిస్కామ్ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని, కాళేశ్వరం, దేవదుల నిర్వహణకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకుండా జల హక్కులు కాపాడాలి అంటూ రేవంత్ రెడ్డికి లేఖ రాసిన లేఖలో హరీష్ రావు పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే సర్పంచ్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తదితరులకు 1వ తేదీనే జీతాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కుదరగొట్టింది. తీరా గెలిచాక ఆ విషయమే మర్చిపోయింది. సర్పంచ్లు పదవి బాధ్యతలు చేపట్టి 5 నెలలు గడుస్తున్నా ఇంకా వారికి జీతాలు అందకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. డిసెంబర్ 22వ తేదీ 2025 నాడు పదవీ బాధ్యతలు స్వీకరించిన 12,762 గ్రామ పంచాయతీల సర్పంచ్లకు ఒక్కొక్కరికి 32,500 చొప్పున 41.28 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. అధికారంలోకి వస్తే సర్పంచ్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల తదితరులకు 1వ తేదీనే జీతాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కుదరగొట్టింది. తీరా గెలిచాక ఆ విషయమే మర్చిపోయింది. సర్పంచ్లు పదవి బాధ్యతలు చేపట్టి 5 నెలలు గడుస్తున్నా ఇంకా వారికి జీతాలు అందకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. డిసెంబర్ 22వ తేదీ 2025 నాడు పదవీ బాధ్యతలు స్వీకరించిన 12,762 గ్రామ పంచాయతీల సర్పంచులకు ఒక్కొక్కరికి 32,500 చొప్పున
41.28 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. అలాగే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కూడా 2 నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62,000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు 2 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 1వ తేదీనే జీతాలు అని చెప్పి మొత్తానికే జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న బాధిత ఉద్యోగులకు కోరుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ లీడర్షిప్ ప్రోగ్రాం కోసం కేవలం కొంతమందికే ఎంపిక చేస్తారు. అలాంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు అని బిల్డప్ కొట్టుకుంటున్నారు. కానీ నేను నాకు తెలిసిన వాళ్ళతో అప్లై చేస్తే వెంటనే ఫీజు కట్టండి అని హార్వర్డ్ వాళ్ళు మెయిల్స్ పంపించారు. 21st సెంచరీ లీడర్షిప్ ప్రోగ్రామ్కి వేయండు. ఏడికి? హార్వర్డ్కి వేయండు. అప్పుడు పోయినా బ్రదర్ జనవరి 25 నుంచి 30 దాకా వారం రోజులు వేయండు. 20 దేశాల నుంచట 60 మందినే హ్యాండ్ పిక్డ్ అట. ఇది వినాలి అందరూ, రైతులు వినాలి, ప్రజలు వినాలి, మీరు అందరికంటే ఎక్కువ వినాలి, అందరూ వినిపించాల బాధ్యత మీది. 61 మంది హ్యాండ్ పిక్డ్ అని అడుగు. అందులో మళ్ళీ ఈయన ఏంది తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది, enrolled in the prestigious leadership of the 21st century program at the Kennedy School, Harvard University, one of the world's leading universities. With this, Revanth Reddy became the first chief minister in independent India to enroll in the leadership program at an Ivy League university, marking a significant milestone in leadership development and global engagement. భారతదేశ చరిత్రలో ఫస్ట్ ముఖ్యమంత్రి అట. ఈయన వచ్చినాక గెలిచిన ఆయన ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి $13,000 తలబెట్టినాడు. ఇది వేస్ట్. 13,000 కోర్సులు నేర్పుతారేమో, $13,000 భర్తీటి కాదని డిసైడ్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి సాడిస్ట్ లాగా చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురాలేని నీ చేతగానితనాన్ని సిగ్గు లేకుండా కప్పిపుచ్చుకుంటూ బీఆర్ఎస్ పార్టీపై చిల్లర ప్రచారం చేస్తున్నావు రేవంత్ అంటూ దాసు శ్రవణ్ కుమార్ తెలిపారు. దట్ కంపెనీల పేరు మీద దావోస్కు పోయి ఐటీ ఇండస్ట్రీ అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పని సొల్లు మాట్లాడి నువ్వు దాదాపు 3-4 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక పెట్టుబడులు నేను ఆకర్షించిన అని చెప్పని డప్పులు కొట్టుకుంటూ ప్రజల సొమ్ముతోటి దావోస్లో జల్సాలు, విందులు, వినోదాలు చేసుకునే రేవంత్ రెడ్డి గారు, మేము అడుగుతా ఉన్నాం ఇవాళ చేయనటువంటి ఒక ఒప్పందంలోనే ఆగిపోయినటువంటి ఒక కంపెనీకి సంబంధించిన ఒక అంశాన్ని కెటి రామారావు గారికి, బీఆర్ఎస్కు అంటగట్టి అలా ఒక సాడిస్ట్ ప్రెషర్ను పొందుతున్న రేవంత్ రెడ్డి, మరి నువ్వేం చేస్తున్నావు చెప్పవా? దావోస్కు పోయి ఎన్ని కంపెనీలు ఇంతవరకు గ్రౌండ్ అయిన సమాధానం చెప్పగలుగుతావా?
మీ సోదరుడని చెప్పబడేటువంటి ఒక వ్యక్తితో నువ్వు ఎంఓఈ చేసుకున్నావు అని చెప్పని పుంకానుగా పేపర్లో వార్తలు వచ్చినాయి, అభియోగాలు వచ్చినాయి, ఆధారాలతో బయటపెట్టిండ్రు. ఒక్కనాడు కూడా నోరిప్పలే నువ్వు. గోడి మీడియా అని చెప్పని వాడు 100 రూపాయలకు కూడా నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా కొన్నటువంటి కంపెనీ తోటి దావోస్లో పోయి ఒప్పందం చేసుకుంటే కూడా ఇది తప్పు అంటే కూడా నువ్వు ఇంతవరకు సమాధానం చెప్పలే. హైదరాబాద్ తెలంగాణ బేస్డ్ కంపెనీ. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ DS 24 న్యూస్.